నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ మంజుల రాణి గారు ఉన్నారు. మరి అక్కతోనైతే మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే అమ్మా. అక్క నిన్ననైతే మరి సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఓయూకి వెళ్ళినారు. ఓయూలో 1000 కోట్లు అమలు చేశామని అన్నారు. అయితే అదేమన్నా ప్లానా? లేదా నిజంగా విద్యార్థుల మీద ప్రేమ అనుకుంటున్నారా? లేక ఇంతవరకు వెళ్ళనిది ఇంత సడన్‌గా ఎందుకు వెళ్లారు అసలు? ఇంత సడన్ గా ఎందుకు వెళ్ళిందంటే విరుద్ధం అనేది ఎక్కువైతుంది విద్యార్థుల నుంచి. విద్యార్థుల నుంచి ఎట్లయితే ఆయనకు ఫ్లో తెలుస్తుందో అక్కడ పోయి వాళ్ళను అజ్జేయడానికి అని చెప్పేసి పోయిండు. కానీ విద్యార్థులు ఖచ్చితంగా అక్కడ ఎంత విధ్వంసం సృష్టించారో చూసిరు మీరు. విద్యార్థులను ముందే అరెస్ట్ చేసిపోయిండు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఈ 2 ఏళ్ల నుంచి ఆయన చెప్పిన హామీలు, ఉద్యోగాలు ఇవన్నీ ఎక్కడ కంప్లీట్ కాలేదు. విద్యను బొంద పెట్టేసిండు రేవంత్ రెడ్డి. విద్యాశాఖ లేదు ఇప్పటి వరకు. కాబట్టి వాళ్ళకు ఇచ్చిన హామీలు ఏమీ లేవు. ఓయూలు వాళ్ళని మోసం చేసిండు. కాబట్టి ఫస్ట్ టైం ఒకసారి పోయినప్పుడే అటాక్ చేసి అవన్నీ చేసిండ్రు. కాబట్టి సెకండ్ టైం వాళ్ళకి ఏదో అంటారు కదా, పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు ఎక్కువ తీసుకొని పోతే ఏమన్నారు నన్ను, ఐస్ క్రీమ్లు కొన్ని వెరైటీలు చేంజ్ చేద్దామని 1000 కోట్లు అనేది ఒక అంటారు కదా, అది ఇస్తాడా పెడతాడా తర్వాత. కానీ వాళ్ళు మాత్రం విద్రోహం అంటే అసలు రేవంత్ రెడ్డి అంటేనే విరోధంతో వాళ్ళు అక్కడ బయట చూసిరు కదా మీరు, మొత్తం వీడియో విజువల్స్ అరెస్టులు చేసి పోలీసు పహారీలో రేవంత్ రెడ్డి అక్కడికి పెట్టి అదంతా ఒక బూటకం. ఏమిస్తాడో ఏం చేస్తాడో అది ఎవరికి తెలియదు. 1000 కోట్లు అంటున్నాడు. ఉన్న ప్రజలకు విద్యా సంస్థలను అన్ని బొందబెట్టి ఇక్కడ 1000 కోట్లు వీళ్ళకి ఎట్లా ఇస్తాడమ్మా? అసలు ఏ ఒక్క కొత్త స్కూల్ కట్టిండా? పిల్లలకు వాళ్ళకి స్కూళ్ళకు ఫుడ్ లేదు. పిల్లలకు స్కూల్లో ఫుడ్ కరెక్ట్ లేదు. గురుకులాలేమో బంద్ చేసుకోవడానికి వస్తున్నారు. మళ్ళీ ఓయూ దాంటికి పోయి 1000 కోట్లు ఇస్తున్నారు అంటే ఎవరు నమ్ముతారు? వాళ్ళు కూడా ఆ పిల్లలు స్టూడెంట్స్ ఏం అది కాదు కదా, చిన్న పిల్లలు అయితే కాదు కదా. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎన్నో హామీలు చెప్పిండు వాళ్ళకు. ఎన్నో హామీలు చెప్పేసి ఇప్పుడు పోతే వాళ్ళు నమ్ముతారా రేవంత్ రెడ్డిని? అది కల్లా ఒట్టి మాటలు, ఒట్టి డ్రామా. ఆ డ్రామాకు వాళ్ళు ఎంతవరకు అయితే విరోధం చేయాలో అంతకన్నా ఎక్కువనే చేసింది అక్కడ స్టూడెంట్స్. అయితే ఇటీవల 2 డేస్ బ్యాక్ అయితే మనకు జరిగింది ఫ్యూచర్ సిటీ అనే ప్లాన్ తోని జరగడం జరుగుతుంది. అయితే ఈ ఫ్యూచర్ సిటీది భూదందా లెక్కలు, మాస్ మాఫియా, ల్యాండ్ మాఫియా జరుగుతున్నాయని కూడా ప్రతిపక్ష నేతలు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అంటారు? అమ్మా ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే ఫస్ట్ మొత్తం ప్రపంచమే వేరుగా చూపిస్తాడు. సినిమా, అందుకే సినిమా వాళ్ళని పక్కన పెట్టుకుండు. నాగార్జున ఫస్ట్ గులగొట్టిండు. ఇక్కడ ఉన్న సిటీలో హైదరాబాద్ లో ఆయనకు ఒక సీట్ రాలేదనేది ఒక పగ ఉన్నది. ఒక పగ. ఎందుకంటే ఒక్కరు కూడా నమ్మలే హైదరాబాద్ వాళ్ళు. అందరు తెలివి మంతోళ్ళు, బాగా హుషారు. ఆ ఊర్లలోనేమో అమాయకులు. వాళ్ళు చెప్పంగానే వీని కళ్ళబొల్లి మాటలు నమ్మేసి అక్కడ వీళ్ళు ఫుల్ మెజార్టీ. ఇక్కడ ఒక్క సీట్ అని వచ్చిందా? ఆయన బాగా పొట్టోనికి ఏంటంటే రాత్రంతా వండుకోడు, కేసీఆర్ని గుర్తు చేసుకుంటాడు. హైదరాబాద్ అంతా ఎక్కడ చూడు డెవలప్మెంట్ కనిపిస్తుంది. సింగపూర్ అంటున్నారు, అమెరికా అంటున్నారు, టీ హబ్ ఉన్నది, మన కేటీఆర్ అన్నది తెచ్చిన కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ మనకి జాగించబోడు డెవలప్మెంట్ చేద్దామంటే లేదు. అర్థమైందా? ఎక్కడ ఆయనకు పైసలు మూటలు దొరుకుతలేవు. కాబట్టి హైడ్రా తీసుకొచ్చింది. హైడ్రా తెచ్చి ఫస్ట్ ఎవరిది సెలబ్రిటీని కూలగొట్టిండు. ఫస్ట్ అటాక్ నాగార్జునదే కొట్టాడు. ఆ కూలగొట్టినోడే పక్కకున్నాడు. మొన్న ఫస్ట్ రోజు నాగార్జుననే ఉన్నాడు. ఎట్లుంటాడు? ఇప్పుడు నేనే నీళ్లు కూలగొడితే నన్ను కూసబెట్టుకుంటావా చెల్లి? ఇక్కడ కూసబెట్టు, అసలు నా సైడ్ చూస్తావా నువ్వు? చూడము. మళ్ళీ ఎట్లొచ్చిండు నాగార్జున? ఎన్ని బ్యాగులు ఇస్తొచ్చిండు? ఎంతమంది ఫిలిం ఇండస్ట్రీలో అందరినీ కవర్ చేసి నాగార్జున చిరంజీవి చేతుల మీద రేవంత్ రెడ్డికి బ్యాగులు పోతున్నాయేమో. అక్కడ ఫ్యూచర్ ప్రజెంట్ సిటీని వదిలిపెట్టి బొంద పెడుతున్నాడు. హైడ్రా తెచ్చి 10,000 మందికి అంటారు కదా ఇల్లు గులగొట్టిండు రేవంత్ రెడ్డి. వాళ్ళకి ఏం హామీ ఇచ్చిండని చెప్పి, అంటే ఫ్యూచర్ సిటీలో 10,000 మంది ఇళ్ళకు గులగొట్టిన వాళ్ళకి అక్కడ భూమి ఇస్తాడా? ఆ భూమి హామీ ఇచ్చిండా? లేలే. ఇప్పుడు కూలగొట్టిన వాళ్ళు అయితే నువ్వు హామీ ఇవ్వాలి. నీ ఇల్లు గులగొట్టిండంటే ఇప్పుడు ఆంధ్రాలో గులగొట్టేసిండ్రు. స్టే రాకముందే 40 ఇల్లు గులగొట్టిండ్రు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అక్కడ భూమి ఇస్తున్నారు. భూమి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, కట్టిపిస్తున్నాడు. మళ్ళీ 10,000 ఇండ్లు గులగొట్టిన అక్కడ ఫ్యూచర్ సిటీలో భూమి ఇస్తుండా? ఇయ్యడు. అక్కడ ఏందంటే వానికి పెట్టుబడులు తీసుకొచ్చుకోవడానికి అక్కడ ఆయనకి ఏమైనా తెలివి ఉందా? ఏమైనా తెలివి ఉంటే మాట్లాడాలి. అక్కడ ఉన్న అన్ని కంపెనీలు అవన్నీ తీసేసి, ఆ తీసేసిన కంపెనీలలో నువ్వు ఒక ఫ్యూచర్ సిటీ పెడతా అంటే ప్రజలు అక్కడ పోయి చచ్చిపోమంటున్నావా? అక్కడ రసాయనాలు అవి ఇవన్నీ భూమిలకు వదిలిపెడతారంట. ఏదైతే రసాయనాలు ఉంటాయి, ప్రకాష్ అన్న చెప్పింది, నేను వీడియో విన్నాను కాబట్టి చెప్తున్నా, అన్ని భూమిలకు వదిలిపెడతారంట. బయటకు వదిలిపెడితే ప్రజలకు
హాని అని చెప్పేసి. ఆ భూమిలలో ఏముంటది ఇప్పుడు? మళ్ళా మనం వాటర్ కోసం అని, ఎలక్ట్రిసిటీ కోసం అని వాటర్ తాగితే ఉంటామా మనము? అక్కడ పోయి వాళ్ళు కొత్త కంపెనీలు పెట్టిన వాళ్ళు, కొత్త ఇండ్లు కొనుక్కున్న వాళ్ళు, లక్షల కోట్లు ఎవరో పెడుతున్నారంటే ఎవడు పెడుతున్నా అదంతా డ్రామా. ఆ పెట్టినోడు కూడా కొంచెం తెలివితో పెట్టుండ్రి. ఉన్న ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు భూమిలో వదిలి పెడితే రేపు పొద్దున ఫ్యూచర్లో మళ్ళీ ఇక్కడ బొంద పెట్టింది అక్కడ అక్కడ పెడతాడు ఆ ప్రజలను బొంద. అప్పుడైతే వాడు ఉండడు. ఇప్పుడు పెట్టిపించుకుంటాడు, నెక్స్ట్ ఇయర్ ఉంటాడా? 47 వరకు అంట. ఎవడున్నాడు రా 47 వరకు? ఎవడన్నా ఉంటాడా అమ్మ 47 దాకా? నువ్వు నాకు రాసిస్తావా? నువ్వు నేను ఇప్పుడు పెట్టిన వాళ్ళు ఎవరు 47 అంటే ఎవరు చూసిరు 47? మొన్న మనకు 4 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద 3 ఏళ్ళు 4 ఏళ్ల కింద కరోనా వచ్చి అందరూ ఎవడు ఒక్కడు బయటికి వెళ్ళకుండా ఎక్కడిదక్కడ సావులు శవాలు పడి ఉండే. నువ్వు అక్కడ పోయి కరువు అందులో రసాయన భూములలో పోయి భూముల పెట్టుబడులు పెట్టమంటే ఎవడు పెడతాడు? ఎవడు పెట్టాలి? ఇప్పుడు పెట్టినోడు ఏం కావాలి? ఇప్పుడు అక్కడ పోయి అంతా ఒక డ్రామా సైన్స్ ఎగ్జిబిషన్ చేసిండమ్మా. అక్కడ ఒక సైన్స్ ఎగ్జిబిషన్ మనం స్కూళ్ళలో కాలేజీలలో ఎట్లా చేపించుకుంటాము అట్లాంటిది చేపించి 1,00,000 కోట్లు అంట. ట్రంప్ అంట. ట్రంప్ పేరు ఎందుకు పెడతాడు? ట్రంప్ ఎవడు? మన భారతదేశంలో ఉన్నోళ్ళను అక్కడ కష్టపెడుతున్నారు అమెరికాలో. ఇదే మోదీ వానికి సపోర్ట్ చేసి అక్కడ గెలిపించి ఈరోజు మన భారతదేశం వాళ్ళను, మన తెలంగాణ హైదరాబాద్ ఉన్న వాళ్ళను కష్టపెడుతున్నారు. అక్కడ ఏమైనా తెలివి ఉన్నదా? వాని పేరు పెడతాడా? వాడేమవుతాడు? వీనికి ఏమవుతాడు అంటే మన వాళ్ళని అక్కడ బొంద పెడుతుందని చెప్పి ఈడ వాని పేరు పెడతాడా? వీని అయ్యానా? వీడు ఏమవుతాడు? ట్రంప్ ఎందుకు వచ్చిండమ్మా? తెలంగాణ ఉద్యమకారుల పేర్లు లేవా నీకు? తెలంగాణల పేర్లు లేవా? ఢిల్లీ ఉంది, ట్రంప్ ఉంది, అమెరికా ఉంది. ఉన్న పక్క రాష్ట్రాలలో వదిలిపెట్టేసి ఎక్కడ వేరే దేశ పోలను తెచ్చి ఇక్కడ కూర్చోబెడతా అంటే ఏమన్నట్టు? నీ అబ్బసొమ్మ, నీ అయ్యసొమ్మ తెలంగాణది? ఎవరిరా నీ ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటున్నావు? అసలు ఆడ ఉన్నోడు కూడా తీసుకునేటోనికి కూడా తెలివి ఉండాలి. వాళ్ళు కూడా చూసుకుంటారు కదా అన్ని ఒక డ్రామానమ్మ. ఉన్న ఈ 2-3 రోజులు కూడా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిండో, ఏం ఖర్చు పెట్టిండు. చైనాకు పోతా అన్నాడు, మూసీది అన్నాడు ప్రక్షాళనలో. చైనాలో పోయి ఏం బీకిండు? ఈడ ఎన్ని కంపెనీలు పెట్టిండు రేవంత్ రెడ్డి? ఈ రోజు కేటీఆర్ అన్న పెట్టిన కంపెనీ తప్ప వేరే ఎన్ని కంపెనీలు తెచ్చిండు? దావుస్కు ఎక్కడెక్కడో పోయిండు, ఏమేమో చేసిండ్రు. వీళ్ళంతా ఏమో చైనాలో పోయి ఎంజాయ్ చేసి ఒక నాల పోతుంటే ఆ నాలను చూసి వచ్చిండ్రు. మూసీ ఎట్లున్నది అట్లనే వాడు ఉన్నది. మూసీ పక్కకే ఉంటాం మేము. ఏం చేసిండు 2 ఏళ్ల నుంచి మూసీ ప్రక్షాళన అంటున్నాడు. మూసీది మొత్తం అది చేస్తాడు. ఏం చేస్తావు నువ్వు మూసీది అంటే? మూసీ మీద పక్కకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బొందబెట్టి ఫ్యూచర్ సిటీకి పోతాడంట. ప్రజెంట్ సిటీలో కుక్కలు కొరుస్తున్నాయి పిల్లలను. చెత్తకుండీలు ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. ఏ పార్కులలో నీళ్లు లేవు, చెట్లకు నీళ్లు లేవు. హరితహారం పెట్టిపించిండు బాపు కేసీఆర్. 10 సంవత్సరాలల్లో కొన్ని లక్షల చెట్లు పెట్టినాం మేము. మాట్లాంటి వాళ్ళం కూడా కొన్ని వందల వేల చెట్లు పెట్టినాం. ఇది మూసి కింద రివర్ దగ్గర మేము చెట్లు పెట్టినాం. పర్యావరణం ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఈరోజు అక్కడ పోయి ఫ్యూచర్లో పోయి ఏమో చేస్తా అంటున్నాడు. ఫ్యూచర్ ఎవరు చూసిండు? నువ్వు చూడలే, నేను చూడలే ఫ్యూచర్. నువ్వు ఏదైనా పని చెయ్యి అంతేగాని ఏమంటారమ్మా విద్యార్థులకు లేదు, హోమ్ మినిస్టర్ లేడు, ఇక్కడున్న తన మంత్రివర్గం ఏందో అది చూసుకునేది లేదు. అసలు పాలన అనేదే తెలియదు మూర్ఖునికి. డైరెక్ట్ ఎమ్మెల్యే నుంచి సీఎం అయిండు, వానికి ఏం అర్థమైతలేదు. వాడు ఎక్కడ పోతుండో వానికే అర్థమైతలేదు. కాబట్టి ఇష్టం ఉన్నట్టు బ్యాగులు నింపుకుంటుండమ్మా. ఈ రోజు ఫ్యూచర్ సిటీ మీద బ్యాగులు నింపుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. ఉన్నాయి అడ్డికి పోసేరు అమ్ముతారమ్మా. ₹1,00,00,000 వాళ్ళకేది 10 లక్షలకు ఇచ్చుకుంటారా? ఎవరన్నా 10 లక్షలకు ఇస్తారా? ఎకనామిక్ పెంచుతావా పారేస్తావా? నువ్వు పెంచాలి కదా. కోకాపేటలో మొన్న ఎట్లా పోయింది మొన్న 150 కోట్లకు ఒక ఎకరం పోయింది. ఎట్లా పోయింది? మళ్ళీ అక్కడ పోయి ఏం చేస్తున్నావు నువ్వు? నీ అసలు ఏం చేస్తున్నాడో ఏమి లేదు, అంత డ్రామా. ఒట్టి అంటారు కదా పిల్లలకు మనము చందమామ కింది దిగుతుంది రా అన్నం తినిపిస్తా అంటారు చూడు, అట్లా పోయి ఇప్పుడు ఈడ చందమామ కిందికి వస్తుంది, మీరు రండి ఈడ పెట్టుండ్రి. ఈయన సముద్రం తెస్తాడా ఏంది? మళ్ళీ నాకు అర్థమైతలేదు. ఇంతకుముందు సముద్రం ఉన్నది హైదరాబాద్లో అన్నాడు, మళ్ళీ ఆడ సముద్రం తెస్తాడా? ప్లేన్లు దించుతాడా? ప్లేన్లలో పోతున్నాయి హైదరాబాద్. వాని నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడదామా? వానికి అవగాహన లేకుండా ఈ రోజు తెలంగాణను మొత్తం సర్వనాశనం చేయడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఏం తెలివి లేదు వానికి అసలు. ఇంకొకటి ఏంది, నాకు చదువు రాకుంటే ఏమవుతుంది? ఒక 4 నువ్వు పెట్టేసుకుంటాడంట, 4 జీతాలు ఇస్తాడంట, 10 మందికి జీతాలు ఇచ్చి ఇంగ్లీష్లో మాట్లాడిపిస్తాడంట. ఈయనకి ఇంగ్లీష్ రాదంట, మనుషులను మాత్రం అర్థం చేసుకొని పనులు చేస్తాడంట. అంటే నువ్వు కాకుండా ఇంకో బోడోడు ఎవడని వస్తాడంటరా? తెలంగాణ కాంగ్రెస్లో ఎవరు లేరా ఇక? అంటే బాపు కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎంతైతే డెవలప్మెంట్ చేసిండ్రో అంత సర్వనాశనం చేసి బ్యాగులు నింపుకొనికి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఈ రోజు ఫ్యూచర్ లేదు, ఏం లేదు. ప్రజెంట్ దిక్కు లేదు, ఫ్యూచర్ కాడికి పోయాడు. ఫ్యూచర్లో వీడు ఉండనే ఉండడు, ఇష్టమన్న బ్యాగులు నింపుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు
అయితే రేవంత్ రెడ్డి గారి ప్లేస్ లో కొత్త సీఎం రాబోతున్నారని పుకారు ఉంది, అది అంతవరకు వాస్తవం అంటారు? ఖచ్చితంగా వస్తాడు. ఇట్లా పిచ్చి పిచ్చి కథలు చేస్తే ఎవడైనా కానీ అయిపోయింది. కర్ణాటకలో ఎట్లయితుందో వీడిని కూడా అట్లనే దించేస్తుంది. ఏదో ఇప్పుడు ఏందది ఫుట్బాల్ ఫుట్బాల్ గేమ్ 13th ఉన్నదంట. ఒక సీఎం ఫుట్బాల్ ఆడుకోనికే దిగజారిపోయిండు రేవంత్ రెడ్డి. ఆయన దిగి ఆయన ఆడితేనంట కోట్లు వస్తాయంట. ఎవరో చెప్తున్నారు వాళ్ళ దాంట్లోనే. తెలివిందా అమ్మ మీకేమన్నా? ప్లేయర్లను పెట్టి ఈ రేస్ రేస్ పెడతానేమో అదైంది అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడతాడా? ప్లేయరా లేకుంటే ముఖ్యమంత్రా లేకుంటే ఆడుకోనికి వచ్చిండు ఆయనకి? ఫుట్బాల్ ఆడుకోనికి వచ్చినావా? ప్రజలను పట్టించుకోకుండా ఫుట్బాల్ ప్లేయర్లు లేరా మన దగ్గర? వాళ్ళని పెట్టి చెప్పి ఈ రేస్ కేసుకేమో అంటారు కదమ్మా, మా పర్యావరణాన్ని కాపాడడానికి ఈరోజు పొల్యూషన్ ఢిల్లీలో ఎట్లయితుందో అట్లా అయ్యేదానికి కేటీఆర్ అన్నది వేస్తే నేషనల్ నుంచి ఈయన ఫుట్బాల్ గేమర్నే ఈడ పిలిపించుకొని గేమ్ ఆడతాడంట. అది ఏందో నాకు అర్థం కాదు. చిన్నపిల్లలు ఆడుకున్నట్టు అంటే నీ చేతిలో ప్రభుత్వం ఉన్నదని చెప్పి నీ ఇష్టం ఉన్నట్టు తమాషాలు చేస్తావా? ఒక ముఖ్యమంత్రివా లేకుంటే నువ్వు ఆడుకోవడానికి వచ్చినవా చెడ్డ వేసుకొని? అదేమన్నా సిగ్గుశరం ఏమైనా ఉందా అమ్మ? ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఉన్నోడు నేను ఆడుకుంటా, ఆయనంటే ఈయన స్పెషల్గా ఆడడానికి వస్తుండంట. వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళు. ప్రజలు మేము ముఖ్యమంత్రి ఆడుతుంటే ప్రజలు చూడాలనా? అంటే యూత్ ఎవరు లేరు అంటే ఫుట్బాల్ గేమర్సే లేరా తెలంగాణలో? నువ్వే ఉన్నావా ఒక పొట్టనివి? మళ్ళీ ఇది ఆడటం మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకైనా? ఇది ఆడుకోవడానికే నువ్వు ముఖ్యమంత్రి కావాలన్నా ఇప్పుడు? అంటే నువ్వు గేమ్లు ఆడుకోనికే, నిన్ను చూడడానికే ఈ పిచ్చి పిచ్చి ప్రోగ్రాంలు పెట్టడానిక? ఈరోజు యూత్ ప్రజలు అంటారు విద్యార్థులను వదిలిపెట్టేసిండు, విద్యాశాఖను వదిలిపెట్టేసిండు. పిల్లలు గేమ్స్ వాళ్ళ యూత్ పిల్లలను పెట్టేసి వేరే నేషనల్ లెవెల్లో నువ్వు తీసుకుపోగాని నేనే ఆడుతున్నా అంటే ఎంత సిగ్గు తప్పిపోయిండో రేవంత్ రెడ్డి అర్థమైపోయింది.